నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ప్రపంచానికి రామాయణ గ్రంథాన్ని అందించిన మహర్షిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంత్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షత వహించగా నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కుల మతాలకు చెందిన సాంప్రదాయాలు పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహోన్నతమైన రామాయణ గ్రంథాన్ని అందించిన మహాకవి వాల్మీకిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రమేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వాల్మీకి సంఘం అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధానంద్గంజ్ కూరగాయల మార్కెట్ను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ ఆవరణలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఒకే చోట కూరగాయల వ్యర్థాలను వేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ముప్ప గంగారెడ్డి శ్రద్ధానంద్ గంజ్లోని కూరగాయల మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ చెడిపోయిన కూరగాయలను చెత్తను అక్కడే పారవేయకుండా ఒక చోట వేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడానని, ఒకే చోట చెత్తను వేస్తే మున్సిపల్ వాహనాలు వచ్చి చెత్తను తీసుకెళ్తాయని ఆయన తెలిపారు. అందుకు వ్యాపారస్తులు పూర్తిగా సహకరించాలని, కూరగాయల మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని అన్నారు. అలాగే కూరగాయల మార్కెట్లో మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లను ఏర్పాటు చేయిస్తానని ఆయన తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని ఘనంగా సన్మానించారు. మా వెజిటేబుల్ మార్కెట్ సందర్శనానికి మొట్టమొదట నేను చైర్మన్ అయిన మొట్టమొదటి రోజు ఏదైతే వెజిటేబుల్ షాప్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ కోరిక మేరకు నేను ప్రొద్దున 6:30కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తుంటే ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకు షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ ఏదైతే మేము వాళ్ళకి మెజర్మెంట్ ఇచ్చామో ఆ మెజర్మెంట్లో ఉంటే అక్కడ ఇబ్బందులు కావు. ఆ మెజర్మెంట్లు దాటి లోపలికి వచ్చారు కాబట్టి చాలా ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి రావడానికి మాది ఇన్ గేటు అవుట్ గేట్ ఉంది. ఇన్ గేట్లోకి వెళ్ళిపోవాలా, అవుట్ గేట్ నుంచి వెళ్ళిపోవాలా. కాకపోతే మధ్యలో డిస్టర్బెన్స్ చేసారు కాబట్టి
ఇప్పటి వరకు పాలకవర్గం లేదు కాబట్టి అక్కడెక్కడో చర్యలు తీసుకోలేదు. వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా టాయిలెట్స్, వాటర్ సప్లై లేదన్నది నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని విజిట్ చేసుకుంటూ చూస్తుంటే అక్కడ ఇబ్బంది కలిగింది. దాన్ని కూడా త్వరలో 2-3 రోజులలో సరిదిద్దుతాం. అదే వాటర్ కూడా సప్లై చేపిస్తాం, మురుగుదొట్టు కూడా కట్టిస్తాం. పొద్దున్నే మేము వెళ్ళినప్పటికీ మళ్ళీ 1 గంట లోపల చాలా అంటే అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ ఓనర్స్ కానీ అక్కడ యూనియన్ లీడర్స్, ఏదైతే 61 షాప్కి ఒక యూనియన్ లీడర్సు, మా అమాలి యూనియన్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళందరూ నాకు సన్మానం చేసినందుకు కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. భవనానికి అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని ఏకంగా ఎంపీడీఓ కార్యాలయానికే తాళం వేశారు. విషయం తెలియగానే సంబంధిత అధికారులు స్పందించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయానికి తాళం తీశారు. చందూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 26 నెలలుగా భవనానికి అద్దె బకాయి ఉంది. అద్దె కోసం ఇంటి యజమాని సూర్యనారాయణ జిల్లా స్థాయి అధికారులను సంప్రదించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. విసిగి వేశారన్న ఇంటి యజమాని ఏకంగా గురువారం మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశారు. ఇంటి అద్దెకు సంబంధించిన బకాయిలు చెల్లించే వరకు కార్యాలయానికి తాళం తీయని భీష్మించి కూర్చున్నారు. దీంతో కార్యాలయానికి వచ్చిన వారు సిబ్బంది బయటకు వచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు వెంటనే స్పందించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయానికి తాళం తీశారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు అవస్థలు పడవద్దని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల పరిధిలోని తాడ్కోల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులను, దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాలు తర్రా లేకుండా జాగ్రత్త పడుతూ తగినంత తేమ శాతం ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టాలని సూచించారు. రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులు సకాలంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ విధంగా మనం వచ్చినటువంటి పైసలు పొదుపుగా వాడుకొని మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు ఆనందంగా ఉండాలి, మంచి చదువు చదివించాలి, మంచి పెళ్లి చేయాలి, మంచి కార్యక్రమం జరుపుకోవాలి. వ్యవసాయదారుడు అంటే అప్పు చేసేటువంటి మనిషిగా మనం ముద్రపడ్డాం. ఎప్పుల నుంచి బయట రావడం, మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోవాలి. 50 బస్తాలు తీస్తే సంవత్సరానికి మనము 2 పంటలు తీస్తే 70 క్వింటాలు తీస్తాం. 70 క్వింటాలు తీసినప్పుడు 1,60,000 వస్తుంది. దయచేసి నా రిక్వెస్ట్, నా యొక్క ప్రార్థన ఏంటంటే ఈ 1,60,000 రూపాయలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వాలు ఎంత సాయం చేసినా నేను దుబారా ఖర్చు చేస్తాను, రోజు నా ఇష్టమొచ్చిన రీతిలో నేను ఖర్చు పెట్టుకుంటానంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయానికి మనము లబ్ధి పొందలేకపోతున్నాం. మళ్ళీ యథావిధిగా బాకీలు ఉంటాం. ఎందుకు బాకీ తీసుకోవాలి? 1,60,000 రూపాయలు జేబులో ఉన్నప్పుడు, నీ బ్యాంకులో ఉన్నప్పుడు వచ్చే సంవత్సరానికి బ్యాంక్ ఎందుకు పోవాలి? మన ఇంటి పెట్టుబడితో వ్యవసాయం చేసుకోవాలి. అప్పుడు రైతు తలకాయ ఎత్తుకొని తిరగలుగుతాడు. అప్పుల పాలు ఉంటుంటే అప్పు ఇచ్చిన ముంగడికి తల వంచుకొని పోవాలి. కాబట్టి ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే రైతులు అప్పుల పాలన నుంచి విముక్తి కలిగించాలి, రైతులకు అప్పు లేకుండా చేయాలి, తలెత్తుకుని తిరగాలన్న ఉద్దేశంతో జిల్లాలో గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫాజోలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే ఆల్ఫాజోలం నిల్వలను వెలికి తీయాలని, ఈ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని హితవు పలికారు. గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫాజోల్ వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై
సమావేశంలో చర్చించి వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సూచనలు చేశారు. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన వైజాగ్, పాడేరు, అరకు తదితర ఏరియాల నుండి నిజామాబాద్ మీదుగా గంజాయిని అడపాదడపా మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున గట్టి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలున్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి విక్రేతలను, దానిని వినియోగించే వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. అదేవిధంగా కల్తీ కళ్ళు తయారు కోసం వినియోగించే ఆల్ఫాజోలం నిల్వలను వెలికి తీయాలని, ఈ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా అధికార శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ హితవు పలికారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక అనర్థాలు కలిగే అవకాశం ఉన్నందున వాటి గురించి ప్రజలకు వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తూ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి అలవాటు పడకుండా ఉండేందుకు వీలుగా కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని ఆ వ్యసనం మానుకునేలా డి అడిక్షన్ సెంటర్లో చేర్పించాలని అన్నారు. కాగా గడిచిన 2023 సంవత్సరంలో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది గంజాయి కేసులు కొంతవరకు తగ్గాయని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వివరించారు. ఎక్సైజ్ శాఖతో సమన్వయం పెంపొందించుకొని మత్తు పదార్థాలు రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే దిశగా పోలీస్ శాఖ తరపున కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. పోలీసులు విధి నిర్వహణలో ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని సిపి కల్మేశ్వర్ అన్నారు. ప్రజారక్షణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరులను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో సేవలు మరవలేనివని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకే తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి 31 వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అమరవీరుల స్మారకార్థం ర్యాలీలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు, ఉచిత రక్తదాన శిబిరాలు, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ కళా బృందం ద్వారా జనసమర్థ ప్రాంతాల్లో కార్యక్రమాల నిర్వహణ, అన్ని థియేటర్లలో స్లైడ్స్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పేర్కొన్నారు. దేశవ్యాప్త కార్మికోద్యమ నిర్మాణంలో భాగంగానే ఐఎఫ్టియును టీయూసీఐలో విలీనం చేస్తున్నామని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ తెలిపారు. విలీన సభకు కార్మికులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని మున్సిపల్ సర్కిల్ 2 కార్యాలయం ఎదుట తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మిక చట్టాలతో పాటు వ్యవసాయ చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చిందని ఆరోపించారు. దేశంలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించేందుకు ఐఎఫ్టియు టీయూసీఐలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 20న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ నిర్వహిస్తున్నామన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందన్నారు. దేశ సంపదను, కార్మికుల జీవితాలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కార్మికులు సమాయత్తం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కిరణ్, గంగాధర్, శాంతికుమార్, శివకుమార్, లక్ష్మయ్య, వరలక్ష్మి, శైలజ, నర్సయ్య, విజయ్, లక్ష్మి, గంగామణి, సరస్వతి, గంగారం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతున్న పొజిషన్ ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఏమని అంటే, మేము రాగానే ఖచ్చితంగా కనీస వేతనాలు అమలు చేస్తాం, పర్మనెంట్ ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మాట్లాడాడు. వాస్తవంగా పర్మనెంట్ చేస్తామని స్పష్టంగా మాట్లాడలేకపోయినా పర్మనెంట్ సంబంధించి మాత్రం ఆలోచిస్తామని మాట్లాడాడు. కానీ తప్పకుండా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పాడు. 9 నెలలు, ఆల్మోస్ట్ ఇంకొక 2 నెల రోజులైతే సంవత్సరం కావస్తున్నది. మనం కూడా ఒక 6 నెలలు సరే కొత్త ప్రభుత్వం కాబట్టి అని చెప్పేసి మనం వదిలేం. ఇప్పుడు ప్రభుత్వ డిఏలు కూడా పెండింగ్ ఉన్నది, వాళ్ళ సమస్య, ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కూడా పెండింగ్ ఉన్నది. మొన్నటిదాకా రుణమాఫీ అని చెప్పేసి ఆపారు. ఇప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమొచ్చింది, ఎందుకంటే కొత్త సంసారం అని చెప్పేసి మనం కూడా ఒక 6 నెలలు 9 నెలలు చూద్దామని చెప్పేసి చూసాం. ఇప్పుడు ఏదైతే మనకు సర్కార్ హామీ ఇచ్చిందో ఈ హామీ కనీస వేతనాలు అంటే మున్సిపల్ కార్మికులకు కావచ్చు, మిగతా కాంట్రాక్టు వర్కర్లుగా, అవుట్సోర్సింగ్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా బేసిక్ పే అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇదేమి ఫ్రీగా ఇస్తున్నారో ఇంకోటి ఏం కాదు. తెలుసు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎంత వస్తుంది శాలరీ, అదేవిధంగా మిగతా అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎంత వస్తుంది, ఎంత తేడా ఉందనేది మనకు బహుశా జీతం తీసుకునే రోజు అర్థమవుతుంది బహుశా ప్రతి నెల. ఇది అన్యాయం. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని తనకు ఓటు వేయాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతులను ఎన్నుకోవాలని అన్నారు. చాలామందికి ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన లేదని, వారి కోసమే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తాను స్వతంత్రంగానే పోటీ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్న తనకు అండగా నిలిచి ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో డాక్టర్ నరేష్, నిఖిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్, ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్. అండ్ ముందుగా ఇక్కడ ఇవాళ నిజామాబాద్లో ప్రెస్ మీట్ చేయడం జరిగింది. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నిజామాబాద్ టీం డాక్టర్ నరేష్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన 4 జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ నవంబర్ 6 చివరి తేదీ ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ అన్ని డిస్ట్రిక్ట్స్కి తిరుగుకుంటూ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఓటర్ ఎన్రోల్మెంట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అందరినీ ఓటర్ ఎన్రోల్మెంట్లో భాగస్వామ్యులు కండి అని మేము ప్రతి ఒక్క గడపని తట్టుతున్నాము. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ని కూడా
మేము అందరినీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో యాక్టివ్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే ఇవాళ నిజామాబాద్కి వచ్చాము. నిజామాబాద్లో చాలా మంచి స్పందన ఉన్నది. ఏదైతే ఇప్పుడు వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ అయిపోయి 3 years ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ ప్రక్రియలో పాల్గొనాలి. కొందరు గ్రాడ్యుయేట్స్కి ఇది ఎలక్షన్స్ ఉన్నాయనేది తెలియదు. సో అందులో భాగంగానే మేము ఇవాళ నిజామాబాద్ డిస్టిక్ వచ్చి నిజామాబాద్ మెడికల్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, ఇంకా హాస్పిటల్స్ అందరి దగ్గరికి వెళ్ళి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మంచి స్పందన ఉంది. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈసారి ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే 4 ఉమ్మడి జిల్లాలు 42 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో వాటిలో 5 లక్షల పైచిలకు ఓటర్ నమోదు కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఉన్నాము. అందులో భాగంగానే కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏదైతే ఈ బూత్ లెవెల్ ఎంఆర్ఓ ఆఫీసర్స్ అందరికి కూడా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి వారు అంత కృషి చేస్తా అని చెప్పారు. చాలా సానుకూలంగా స్పందించారు. ఏదైతే ఈ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ ఏదైతే ఇప్పుడు మనకు ఫామ్ అయిందో, కొండగట్టులో ఫామ్ అయింది, దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ముఖ్య ఉద్దేశాలు గ్రాడ్యుయేట్స్ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడము. ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ చాలామంది ఉన్నారు. అండ్ విద్య అనేది అయితే మనకు అధ్వానీయ స్థితిలో ఉంది. అంటే వైద్యం గురించి చెప్పక్కర్లేదు, వైద్యం కూడా అందని ద్రాక్షలకనే మారిపోయింది. ఇటీవలి కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉందంటే చాలు రాత్రిపూట చోరైనట్లే. గత 2 రోజుల క్రితం బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ నగరంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో గల హనుమాన్ మందిరం ఎదురుగా ఉన్న భవనంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి ఓనర్ దిలీప్ కుమార్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా పక్క భవనంలో ఉండేవారు సైతం ఊరికి వెళ్లింది గమనించిన దొంగలు తాళం ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం తెలియగానే 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ సైతం పరీక్షించారు. ఈ చోరీ ఘటనలో 4 దొంగలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ గంగాధర్ మాట్లాడుతూ శివారు నిర్మానుష్య ప్రాంతాల్లో రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే 100కి డయల్ చేయాలని, ఇంటికి తాళం వేసి ఊళ్ళకు వెళ్తే పక్క వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఎక్కువ రోజులు ఊరుకు వెళ్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా చేసే అవకాశాలు ఉంటాయని వివరించారు. మార్నింగ్ 5 గంటల ప్రాంతంలో సీతానగర్ కాలనీలో రాత్రిపూట దొంగల వల్ల వెంటనే మైండ్ పోలీసులను విజిట్ చేయాలి. రాత్రిపూట అర్ధరాత్రిపూట దొంగలు సీతారామన్ నగర్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో తాళం బ్రేక్ చేసి లోపల ఉన్న బీరువా తాళాలు పలగొట్టి దానిలో ఉన్న 25,000 రూపాయలను 6 కిలోల బంగారం, 6 గ్రాముల బంగారం, 2 కిలోల రూపాయలు ఎత్తుకెళ్ళినట్టు ఓనర్ అయిన దిలీప్ ఉన్నాడే సన్న కాశీనాథ్ అయిన ఫ్యామిలీ చెప్పింది. ఈ కంప్లైంట్ పార్టీ గత 2 రోజుల క్రితం అంటే 15వ రోజు ఉదయం వాళ్ళ కూతురు దగ్గరికి వినాయక నగర్కి వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఓనర్ అయిన గోపి వచ్చి చూసారు, తాళం వల్ల కొట్టిందని ఫోన్లో పెట్టుకోవాలి. ఆయన చూసారు, అన్ని బ్రేక్ చేశారు. అసలు యాక్చువల్లీ జరిగేది ఏంటి అంటే రాత్రిపూట ముగ్గురు సీసీ ఫుటేజ్లో కనబడుతుంది. ఫేస్ క్లారిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఈ మధ్యాహ్న రాత్రిపూట దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. వాళ్ళ ఎవరన్నా ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు 100 డైల్ కన్నా లేకుంటే మాకన్నా ఇన్ఫర్మేషన్ చేస్తే మేము కొంచెం పెట్రోలింగ్ అనేది ఎక్కువ చేయగలుగుతాం. బడుగు బలహీన వర్గానికి చెందిన వాల్మీకి మహర్షి రామాయణం రచించిన మహానీయులని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు స్వార్థంతో అంటరానితనాన్ని సనాతన ధర్మానికి జోడించే ప్రయత్నాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. ముందుగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సమాజానికి చెందిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం గొప్ప కార్యమన్నారు. సనాతన ధర్మంలో సామాజిక సమానత్వం పూర్వం నుంచే ఉందని ఆయన తెలిపారు. మధ్యలో కొంతమంది స్వార్థపరులు వారి ప్రయోజనాల కోసం అంటరానితనాన్ని తీసుకువచ్చి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో అసమానతలు లేని సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, ఆ దిశగా నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆయన వివరించారు. మనమంతా ఒకటే అనే భావనతో హిందువులందరూ కలిసిమెలిసి ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన కర్తవ్యం అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇస్కాన్ బృందంచే భజన నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు కుమార్, బాలకృష్ణ, సంజీవ్, ముత్యం, దీపక్, కెప్టెన్ రాజు, ముక్తర్ సింగ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా భారతీయులందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించి సనాతన ధర్మాన్ని సమాజానికి తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని చరిత్రని ప్రజలకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు అడ్డుకోవడం జరిగింది. ఆ మహనీయుని జయంతిని భారతీయ జనతా పార్టీ నిర్విరామంగా జరుపుతూ వారు చేసినటువంటి రచనల్ని, వారు సూచించినటువంటి మార్గాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు అందించినటువంటి స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్నటువంటి సంకల్పంతో భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎస్సీలని సమాజానికి దూరంగా ఉంచిండ్రు, ఎస్సీలని సమాజానికి వేరుగా ఉంచిండ్రు అనేటువంటి ఏదైతే వాదనలు వచ్చినాయో ఇవన్నీ కూడా మధ్యంతరంగా వచ్చినాయి. మన సనాతన ధర్మంలో ఎటువంటి కుల వివక్ష లేకుండా మొదటగా మహర్షి వాల్మీకి కాలంలో ఇటువంటి విషయాలు ఎక్కడ కూడా లేకుండే సెంటర్లో మధ్యలో వచ్చినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా దీన్ని మధ్యలోనే తుంచేద్దాం, మనమందరం కూడా ఒకటిగా ఉందాం, భవిష్యత్ భారతాన్ని నిర్మాణంలో భాగంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. దాన్ని సాకారం చేయడం కోసమే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, ఇది భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే గొప్పదైనటువంటి రాజ్యాంగం మనది. అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు, ఆది కవి అయినటువంటి వాల్మీకి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముని యొక్క చరిత్రను చెప్పినటువంటి వాల్మీకి ఒక ఎస్సీ అయినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా అనేక మంది అంటూ ఉంటారు కదా, వారందరికీ చెప్తా ఉన్నాం, ఆది కవి అయినటువంటి వాల్మీకి గారు కానివ్వండి, వ్యాసుడు గారు కానివ్వండి, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, వారంతా కూడా నిమ్న కులాలకు చెందినటువంటి వారందరూ కూడా హిందుత్వాన్ని ప్రచారం చేశారు. కాబట్టి మేము కూడా భారతీయ జనతా పార్టీగా రాబోయే రోజులలో ఏదైతే రామాయణాన్ని కానీ భాగవతాన్ని కానీ ప్రపంచానికి తీసుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలోని న్యూ ఎన్జీఓఎస్ కాలనీలో బుధవారం సాయంత్రం ఓ దుండగుడు ఇంట్లోకి వెళ్లి మాయమాటలతో ఓ వృద్ధుణ్ణి ప్రలోభపెట్టాడు.
అతను చూసి వృద్ధుని మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీ ఫుటేజీ ఆధారంగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఘటనా స్థలానికి సిసిఎస్ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, ఎస్ఐ 2 నరసయ్య తదితరులు వెళ్లి పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు, బాల్కొండ మాజీ ఉప సర్పంచ్ షేక్ వాహబ్, సయ్యద్ మజార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాల నర్సయ్య, సొసైటీ డైరెక్టర్ పిప్పర్ అశోక్, మాజీ వీడీసీ ప్రెసిడెంట్ తోట గంగాధర్, మాజీ వార్డు మెంబర్ ఎర్రన్న నరేష్, ఆరిఫ్, ఉమర్, తౌఫిక్ తదితరులున్నారు. వీరందరికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హైదరాబాద్లోని తన నివాస గృహంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజా పాలనకు ఆకర్షితులై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లో ఐఎఫ్టియు విలీన సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఐఎఫ్టియు నాయకులు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు రాజేశ్వర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా దేశ సంపదను తాకట్టు పెడుతుందని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకే కార్మికులు సిద్ధం కావాలన్నారు. బలమైన కార్మిక యూనియన్ నిర్మాణానికై ఐఎఫ్టియు టీయూసీఐలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న విలీన సభను ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్మికుల అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో నాగన్న, షేక్ నజీర్, పోషెట్టి, గోపాల్, ఒడ్డెన్న కార్మికులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో గురువారం మండల వికలాంగుల సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంఘం జిల్లా సెక్రటరీ సురేష్, మండల నాయకులు రమేష్, రజక్ మాట్లాడుతూ, మండల వికలాంగుల సమస్యలపై చర్చించేందుకు కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం ద్వారా వికలాంగులకు వచ్చే సబ్సిడీలు, పెన్షన్ అందక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అలాగే మండలంలో సమావేశాల నిర్వహణ కోసం వికలాంగుల భవనం మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే వికలాంగుల సంఘం మండల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యవర్గ సభ్యులు శేఖర్, భరత్, చందు, రవి, గంగాధర్, బాపురావు, తిరుపతి, లింబన్న, ఆయా గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో టీయూసీఐలో ఐఎఫ్టియు విలీన సభను జయప్రదం చేయాలని ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 20న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు CCIML మాస్ లైన్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎఫ్టియును టీయూసీఐలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ విలీన సభను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. 14 రాష్ట్రాల్లో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న టీయూసీఐలో ఐఎఫ్టియు విలీనం చేసి కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని అన్నారు. మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో CPIML మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, కార్మిక సంఘ నాయకులు అనిల్, రవి, అశోక్, రాజేశ్వర్ పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా విద్యారంగ సమస్యలపై జరిగిన పోరాటాల్లో భూమిక పోషించిన వేణుగోపాల్ యాదవ్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని బీసీ విద్యార్థి సంఘం కోరింది. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, PCC రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన గడిచిన ఎన్నికల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. కమ్మర్పల్లిలో బీసీ విద్యార్థి సంఘ ప్రతినిధులు త్యాగశేఖర్, నీరజ మీడియాకు వెల్లడించారు. త్వరలోనే PCC చీఫ్ మహేష్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు మహేష్, కార్తిక్ యాదవ్,
సర్నార్ శ్రీకాంత్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి గ్రామ శివార్లో హాసకొత్తూరు రోడ్డులో గల శ్రీ విద్యాసాయి స్కూల్ దగ్గరలోకి వచ్చేసరికి అనిల్ అతివేగంగా బైక్ నడపడంతో మూల మలుపు వద్ద అదుపు తప్పింది. రోడ్డు పక్కన గల వ్యవసాయ భూమిలోకి దూసుకుపోవడంతో బైక్పై నుంచి కింద పడడంతో అనిల్ తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న శివరాజు గాయాల పాలై ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ నరేందర్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.